నమస్తే ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, ప్రెసిడెంట్ తులసి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 200 మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మహిళలు కండువాలు కప్పి ఆహ్వానం పలికిన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, 130వ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసి పార్టీ కోసం, పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి కాంగ్రెస్ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్, ట్రెజరర్ భాస్కర్ రెడ్డి, రమ్య, అర్చన, ప్రసన్న, ఆటో రవి, బాలాజీ గౌడ్, మౌలాలి, రాజుచారి, జగదీష్, రత్నకుమారి, లలిత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సుస్వాగతం. పద్మావతి గారి కళావతి గారికి స్వాగతం. మన తెలంగాణ అశ్విని గారికి స్వాగతం. ఈరోజు సుభాష్ నగర్లో మన కాంగ్రెస్ పార్టీలో జేఎంసీ మన హనుమంత్ రెడ్డి తరఫున అందరికి కూడా చూస్తున్నాం. ఎవరు కూడా ఎవరికి భయపడొద్దు. ఎవరికి వచ్చేటి అన్ని వారికి చేరుతాయి. మీ కష్టం మీదనే మీకు ఆధారపడి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి గారు, అదేవిధంగా ఈ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తులసి గారి ఆధ్వర్యంలో సుభాష్ నగర్లో ఇంత పెద్ద ఎత్తున సోదరిమణులందరినీ కూడా ఆహ్వానించి పార్టీకి మద్దతుగా నిలబడే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసినందుకు వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రులు హరికిరణ్ గారు, మరి భాస్కర్ గారు, కొమరయ్య గారు, కరణ్ గారు, చాలా పెద్ద ఎత్తున ఈరోజు సుభాష్ నగర్ 130 డివిజన్లో స్థానిక నాయకులు నాగిరెడ్డి గారు, తులసి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో తప్పకుండా పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు నిండాలని, అందరి జీవితాల్లో ఆనందం ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా రాష్ట్రంలో మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి చాలామంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న వారందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ ప్రజలు చాలా ఆశలు కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, మీ అందరికీ మేలు జరిగేటట్టు నిజమైన లబ్ధిదారులకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నటువంటి 6 గ్యారెంటీలు అయితేనేమి, మిగతా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధిలో కూడా పేదవాళ్ళ కాలనీస్లోనే ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా కూడా తప్పకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోదామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. ఒకరొకరి బాధలు చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళను ఆదుకున్నవాడు ఎవడు కూడా లేడు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచిపడేసింది. కానీ ఏ ఒక్కరికి కూడా, ఏ పేదవాళ్ళని కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటిది ఏది ఉండదు. ప్రతి అడుగు కూడా పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ అభ్యున్నతి కోసమే వేస్తామని, పేదవాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఒక నమ్మకం, విశ్వాసం మీ అందరికీ కలిగించేలా మరి మనందరం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ముందుకు పోయి
రాబోయే నెల రోజులు కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని కోరుతాం.